విష్ణు ఇంకొక కామెంట్ పెట్టిన వాళ్ళకేమేం పని పాట లేదా? ఇంత మంచి మనిషిని పట్టుకొని ఎంగిలాకులు ఎత్తుకునే ముష్టిది అంటారా? ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఎవరు బాబీ అది? పరంబోకి కూడా పరంబోకిది అది. మనకి ఎట్లా తెలుసు? అది ఎత్తుకుంటానేమో పట్టించుకోకూడదు ఉంది బాబే. నా మైండ్ నిన్న సీరియల్ వచ్చింది కదా టీవీలో చూసి అనుకుంటే వాళ్ళు అనుకుంటుంటారు నాన్న. మనము చెప్తానులే, మనం ఎట్లుండో తెలుసా, ఇట్లా 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 ఇట్లాంటివి జరిగినప్పుడు సాత్వికంగా ఉండాల. ఇప్పుడు నీకేమైనా అన్నారనుకో, నేనేం చేస్తా తెలుసా? నీకేమైనా అంటే నేనేం చేస్తా తెలుసా? ఏం చేస్తావు? కర్మ వదిలిపెడతా. ఎందుకంటే కర్మ చాలా గట్టి కొడుతుంది మనకన్నా. ఎవరికి కొడుతుంది కర్మ? వాళ్ళకి. బా చివరిగా ఒక మాట, పద్దుకి ఏమైనా అన్నారనుకో నువ్వే కొడతావు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏంది మా స్కూల్ గంట కొడుతున్నావా? ఏం చేస్తానమ్మా? నిన్ననే అయిపోయింది కదా పండగ. 3 రోజులు పెడతాను. అవునా? భయ్యా ఏంది ఇట్లా పెట్టినారు కామెంట్? చూడు అసలు ఏమని పెట్టినారు? చదవద్దు, అట్లాంటివి చదివితే కూడా. చదువుకుంటే నాకెట్లు తెలుస్తుంది బాబీ? నేను వదిలేసి చదువు పద్దు. చెప్పు బాబీ, నాకు కూడా ఎట్లా తెలుస్తుంది చెప్పు. ఏమి చెడ్డగా పెట్టినారా నా గురించి? చెడ్డగా పెట్టినారా? ఏమని దాని గురించి చెప్పు బాబీ. ఏముంది కానీ 10 మంది ఉంటే 10 మంది అట్లా మంచి ఉంటారా? మామూలే, అప్పుడప్పుడు వస్తుంటాయి. పట్టించుకోవద్దు అట్లా మామూలే. ఇప్పుడు ఏనుగు పోతా ఉంటుంది, కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పు బాబీ. లైట్ తీసుకోవచ్చు మళ్ళీ. పని చూసుకో పో. ఏదైనా పని ఉంటే పని చూసుకోపో. ఉండకూడదు ఎప్పుడు. తినపద్దు, మళ్ళా చూడొచ్చులే కామెంట్స్. ఇంకొక కామెంట్ వచ్చిందే. ఏమని? ఉన్నిదే రోజుని నన్నే ఉన్నది ఏం కాదులే, మనము పట్టించుకోకూడదు. నేనేం చేసినానని కామెంట్లు వస్తానాయి. ఎందుకు వస్తానాయి? ఎందుకు చెప్పల్లా? నాకు చిరాకు గుడుతుంది చెప్పు, లేకుంటే ఇక్కడ నేను చదువుకుంటా. ఏంది మీరు ఇద్దరు సైకిల్? అద్దు, మనము అంటున్నప్పుడు పట్టించుకోకూడదు నాన్న. అది ఎట్లయితుంది? మామూలు అంటారు చెమేలి. అది ఏంది అంటారేంది? ఎన్నో కామెంట్స్ ఎన్నో వచ్చేది వేరు, నాకు ఇది వేరు. చెప్పు. తిన్నానా? ఇప్పుడు కామెంట్స్ వచ్చినాయి అని మనం తినుకోకుండా ఏం డైలాగ్ కొడుతువప్ప? అంత ప్రేమ ఉన్నాడు, కామెంట్ చదివి చెప్పాల నాకే. నాకు అవసరం లేదు పో. చెప్పు. ఏం పద్దు, నీ మొగుడు మాటే వింటావా? అంతేగా. ఇక్కడ అడిగేది మనుషులు కదా? మీరు బాధపడతారు అంటే అంత భయంకరంగా పెట్టినారా కామెంట్? నాకే, నేను చూసుకుంటాను. నేను చెప్పేది వింటావా? నేను విన్ను బాబీ, నాకు చెప్పండి. నాకు బాధ వేస్తుంది బాబీ. నేను చెప్తా నీకు. ఏమి చెప్తా, నేను చెప్పేది. ఏం చేసినానని, ఏం జరిగిందని, ఎవరికేం ద్రోహం చేసినా, నేను ఎవరికేం అన్యాయం చేసినా, ఎవరికేం దుబ్బినానా? నీళ్ళు ఎంత బాగుంటాయి. నువ్వు టాపిక్ మార్చద్దు. అంటే అందుకోసం కాదులే, మారుస్తాను. చాలా నక్కనా కొడుకు, నాకు తెలుసు. కూర్చుంటా అంటే మీరు దొబ్బినారంటే అని కామెంట్ పెట్టినారా? మళ్ళీ ఏమన్నా ఎవరైనా దొబ్బించినా? నేను ఇలాంటి తింటా అంటే ఏమన్నా దొబ్బించినా? తినేది లాక్కున్నానా? లేకపోతే 10 ఎకరాలు రాపించుకొని వినా అన్నోళ్ళ నోర్లు పోతాయి మనకి ఎందుకు మా?
అన్నుల నోర్లు పోతాయో ఉంటాయో ఎగిరిపోతాయో స్టాప్ అయితే నాకు అవన్నీ వద్దు, నాకు తెలియాల. సరేలే ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పు రెండు. అసలు కామెంట్లు వచ్చిన దానిలో కంటే మీ ఇద్దరిని చూస్తానని చూడి నాకు ఒళ్ళు మండిపోతుంది. ఓపెన్ చేసిల్లా? ఏందో వాట్సాప్లో చాట్ చేసుకుంటానమ్మ, అవి కూడా చూస్తావా? మానుకో, అవే వద్దలేదు, అవి మానుకో, బాగుపడతావు. మీరు యాక్టింగ్ చేయొద్దండి నా దగ్గర, బిల్ యాక్టింగ్లు. మీరిద్దరూ ఏదో రాజకీయం జరుపుతున్నారు. ఇద్దరు సైగలు, సెల్లులు మార్చుకోవడాలు, ఆయమ్మ చూపిడాలు, నువ్వు చదువుకోవడాలు, మళ్ళీ ఇవ్వడా. నాకు ఏమంత తిక్కబోకి బాధపడతారు ఎందుకు? ఏమని ఎందుకు బాధపడాలా? ఏమి ఎవరికేం చేశాను నేను నన్ను బాధపడే కామెంట్లు పెట్టేకి? వాళ్ళ ఆస్తి ఏమన్నా నాకు, వాళ్ళ ఆస్తి ఏమన్నా ₹1,00,00,000 నాకు రాసి ఇచ్చినారా? ఎవరన్నా దొబ్బినారంట. రానిలే, రానిపో. మనము ఎప్పుడు కూడా శాంతంగా ఉండాల. మామూలే లోకులు కాకులు అనుకునే వాళ్ళు అనుకుంటా అంటారు, అంతే. నిశ్శబ్ద యుద్ధం చేయాల, అంతే అంతే. నామోగం చూస్తే ఏమొస్తుంది? అంతేగా. విష్ణు ఇంకొక కామెంట్ పెట్టినా, వాళ్ళకేమేం పని పాట లేదా? ఎవరిని? నన్ను. నిన్ను పెట్టినారా? ఏమని? ఇదేవుతుంది బక్కగా ఉంది, నంగనాచిది. ఫస్ట్ రిప్లై ఇమ్మా. ఏం వాళ్ళకైనా ఫుడ్ పెడుతున్నారా మనకి? ఎట్లా పెడతారు అట్లా కామెంట్స్? తింటావా? రుచి తగులుతున్నట్టు చూడద్దు. ఏమి స్వార్థం రా మీకు? స్వార్థము? నాకైతే అన్ని కామెంట్లు వచ్చిన లైట్గా తీసుకోవాలా అంటారు. పట్టించుకోకూడదు, ఇవన్నీ మైండ్కి ఎక్కించుకోకూడదు అంటావే. నీ పెండ్లాన్ని బక్కదంటానే నీకు అంత రోషం వచ్చింది. మరి నాకు కూడా నా గురించి ఏం పెట్టినారు, అది ఏం మ్యాటర్ అని నాకు కూడా ఉండదా ఆత్రత? నీ పెళ్ళామనేలారికే బొక్కదంటేనే నీకు అంత రోషం పుట్టుకొచ్చినే. తల్లినంటే రోషం పుట్టుకరాలేదా? ఇద్దరు చెల్లులు మార్చుకొని చూసుకొని కామెంట్లు చదువుకొని చెప్పుకుంటున్నారు. నా కామెంట్ నాకు చెప్పేకి ఏమవుతుంది? నేనేమైనా పోయి వాళ్ళని ఏమైనా కొడతానా? ఏంది అట్లా తాతావు? కొడతానా వాళ్ళని ఏమైనా కామెంట్ చదివితే? వాళ్ళకి ఏం పని పాట లేవా? వాళ్ళకి కొంతమంది ఉంటారు. అట్లా కాదు చెమేలి. ఇప్పుడు పద్దు కామెంట్ చదివేసింది ఆ పాప, సో తెలిసిపోయింది అనమాట ఆ పాపకి. అందుకు ఆ పాపకి రిప్లై ఇయ్యన్న. నీకు తెలియలేదు ఇంకా. సో నువ్వు వాళ్ళు ఎవరో తెలియదు, ఏం పెట్టినారో తెలియదు. సో దాన్ని నువ్వు మర్చిపో అనుకున్నావు. ఏం చెప్తావు? మర్చిపోతాం. మేధావి అదే. నాకు చదవే, నా కామెంట్ కూడా రిప్లై పెట్టండి. ఏ నీ పెళ్ళాం దానికే రిప్లై పెట్టాలా? నీ పెళ్ళాన్ని ఎవరు అనకూడదా? నీ పెళ్ళాన్ని ఏమన్నంటే నీ పెళ్ళాం ముక్కబోతుందా? అట్లా కాదమ్మా, అరిగిపోతుందా? సమిసిపోతుందా? ఇప్పుడు నువ్వు పెద్ద తరాగా, ఆ పాప అంతా బచ్చా. పాప ఆ పాప నేను బచ్చా. పెద్ద తరాగా అంటున్నావు. ఏమిట్లా పెద్ద తరాగా? ఏంది వాళ్ళు కామెంట్లు పెట్టేది? అయినా నువ్వు దగ్గితే 6 ఊర్లకు పోతుందప్ప. ఇంకోటైనా రే నా కామెంట్లు చదవండి, లేదంటే నాకు ఇవ్వండి. ఎట్లా చేసేది ఇప్పుడు? ఈసారి ఏమైనా చెప్తే, ఈసారి ఏమైనా వస్తే నీకు చెప్తానులే. అంటే ఇప్పుడు ఆ 2 చెప్పాల నాకు, 2, 3 వచ్చినాయి. ఎందుకులే వాళ్ళ గురించి? మళ్ళీ నీ దాని గురించి ఎందుకమ్మా? నీ గురించి ఎందుకు రిప్లై పెట్టాలమ్మా? చెప్తాడు కదా బాగా గట్టిగా పెట్టి అనుకున్నా. నేను పట్టించుకోను. బక్కగా ఉందంటే నీ తప్పేం కాదు. బక్కగా ఉంది కాబట్టి అన్నారు, అంతకే నీకు దోషం వస్తే నాది ఏ తప్పు లేకుండా నేను ఎవరికేమి ఇది చేయకుండా నన్ను అంటే నాకు బాధ కదా. చెప్పు తీసుకొని కొడతాను. ఏమైంది? ఎద్దు ముక్కులు అది ముక్కులు అంటావు నువ్వు. అందరినీ పేర్లు పెడతావు. నువ్వేమైనా ఇక్కడ 101 జిల్లాకు అందగాడు అనుకుంటున్నావా? ముడిసిపోతావు. నిన్ను అన్నింటి పెడతా చెప్తానా? ఎట్లా పెడతారు అట్లా? నువ్వు పుట్టిస్తావు.
అది ఏమొచ్చిందో చెప్పొచ్చు కదా. సర్లే ఈసారి వచ్చినప్పుడు చెప్తా పో. ఏంది ఈసారి ఇప్పుడు దాటేసి ఇప్పుడే చెప్పాలా నాకు? ఇప్పుడే చెప్పు, ఇప్పుడే చెప్పు. వినపడలేదా నీకే బాబీ? చూడా, ఇప్పుడే చెప్పు. అమ్మా మళ్ళా వాళ్ళు పెడితే గ్యారంటీ చెప్తారు, గుర్తులేదు ఏం పెట్టారు. ఆడ ఉంటుంది, ఆడ ఉంటాయి. అది ఏందో డిలీట్ చేస్తాం కదా. నువ్వేం చెప్పొద్దబ్బా, నంగనాశ కబుర్లు నాకు చెప్పొద్దు. వాడ అవి కటకటాస్ వచ్చేటట్లు చెయ్యి. అమ్మ పోయేటప్పుడు ఏమి మామూలు ఈడున్నప్పుడు ఏమీ లేకుండే కదా బ్రో. అవి అదే మామూలు మన వేసుకుంటారు కదా ఆర్నమెంట్స్ అవి ఇవి. ఆడ సీరియల్ లేకపోతేనే వచ్చినాయి. ఏం బ్రో ఏడైనా లేపుకోయిందా అన్న? ఇప్పుడు బాగుందా మీకు? విని బాధపడతారు. కాదు బాబీ, నీకు మైండ్ ఉందా బాబీ? అట్లా చెప్తాను నాకు. కాళ్ళంటే అడుగు బాబే, ఎందుకు పొడుస్తావు? నేను చెప్పింది ఆమెకి ఇడ్లీ పెట్టి ఊరికి ఈడ కూర్చొని నన్ను చూసుకుంటా. బాబీ నువ్వు వదరద్దు బాబీ. నాకేం పట్టిందిరా దొబ్బేకి? అవసరమా? ఏంది బాబీ నీకు ఎట్లా కనపడతానా? ఎవరన్నా వినింటి ఏమనుకోలే బాబీ? ఏ నాకేం అందుకే కదా అవసరమా? చెప్పలేదు. అవసరమా? ఆడ ఏంది వదిలేలా? ఏంది వదిలేస్తావు? ఏ నా కాడ లేవరా? దండిగా ఉన్నాయి నా కాడ. నావి నేను తీసుకుపోతా, నావి నేను తెచ్చుకుంటా. ఎవరో ఎందుకు వేసుకుంటా, ఎవరో ఎందుకు ఇస్తారు? చీరలు ఏం లేవా? 2 బీరువాళ్ళకు ఉన్నాయి. హోమ్ టూర్ పెట్టింటివి కదా, తెలీదా జనాలకి? మళ్ళీ దండిగా ఉన్నాయి, చూపెట్టాలని చెప్పావు కూడా. చూపెట్టమంటే అవి కానీ చూపెడతాను. ఏంది అనే వాళ్ళు తీలే బాబీ. నా మెంటల్ తెప్పిద్దు, నాకు ఇప్పుడే చిరాకుగా ఉన్నాను నేను. అందుకే చెప్పాలి. ఏం బాబీ అట్లా అనుకుంటారు జనాలకి? జనాలకి ఏం పని లేదా బాబీ? అట్లా మాటలు అనుకుంటా అంటారు. ఎప్పుడు కామెంట్లు పెట్టడము, విమర్శించడము, ఏందది? మామూలే, పట్టించుకోవద్దు. ఏంది బాబీ? నీకు ఇద్దో ఈసారి ఏమైనా వస్తే నేను మంచిగా వాళ్ళకి చెప్తా, రెస్పాన్స్ ఇచ్చి చెప్తా. నీ పెళ్ళాం దానికైతే ఇస్తావు, నా దానికైతే ఇవ్వని కూర్చోండి. A few minutes later. ఎవరి మీద? ఇంకెవరి మీద? పెద్ద దిక్కు. ఏమంటే ఇంకా మనము పనుకో. ఏంది మాట్లాడుకుంటున్నారు? ఏం ముద్దు కొట్టిన రాయిలాగున్నావు? ఏమి? ఏంది మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడింది? క్లైమేట్ చాలా బాగుంది అంటున్నా. మా గొంతులు పోయినాయి కదా, అందుకు క్లైమేట్ చూడు చాలా బాగుంది కదా. నా దగ్గర ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? మీ హెయిర్ పెరిగింది. వద్దు వద్దు వద్దు, అంతొద్దు. కానీ మునగ చెట్లు ఏమి ఎక్కియద్దండి. మీరు మాట్లాడింది ఏంది? మళ్ళా కామెంట్ వచ్చిందా? కామెంట్ క్లైమేట్ క్లైమేట్ లే లోఫర్ నా కొడక మెంటల్. నేను విన్నాలే, నేను విన్నా. పడుకొని నేను వింటానని నాకు అన్ని వినపడతానే. ఆ పాప ఎవరు మీద? అమ్మ నువ్వు పెద్ద దిక్కు అంటావా? మళ్ళా నా మీద అమ్మ మీద అది అంటే నేను కనుక్కుంటానని ఇట్లా లే. నువ్వేం సన్న నా కొడుకు కాదులే. నీ తలకాయ తీసుకుపోయి మీ ఇద్దరిది మ్యూజియంలో పెట్టాలా, అంతేగా? అమ్మమ్మా ఏం జానలరా మీరిద్దరు, నెరజానలు. మ్యూజియంలో తలకాయ పెడితే ఎట్లా? అంటే అట్లా చాలా టాలెంట్, చాలా ఇది ఉన్న వాళ్ళని దానిలో పెడతాంటారు. బాడీని ఎక్కడ పెడతారు? బాడీని అంతే, బాడీ కూడా అడ్డం పెట్టుకో దగ్గయ్యా. తగ్గద్దు
చెప్పు బాబీ కామెంట్ ఏమొచ్చింది? ఇబ్బా అంటే మీకు దగ్గు రాకున్నా దగ్గుతున్నారా ఇద్దరు? అట్లెట్లా తగ్గుతామా? యాక్టింగ్ మళ్ళీ మొగుడు దగ్గుతే పెళ్ళాం దగ్గుతుంది. బాబీ నువ్వేం యాక్టింగ్ చేయొద్దు, సెల్ ఏం పోలే. పగిలిపోయింది అత్తయ్య. ఏం పోలేదులే, పగిలిపోయింది. పోతే కొత్తది కొనిస్తాడులే నీ మొగుడు. ఎంత ఇది 4000 రూపాయల సెల్? అవునా? నేను 1000 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తారమ్మా 4000 రూపాయలు? 4000 మీరు కొన్నప్పుడు ఇప్పుడు వాడినారు కదా 1000 రూపాయలు ఇస్తాను. సెకండ్స్ లోనే 4000 పడింది అది. మళ్ళీ అందుకే 500 ఇస్తాను. వీరా షాప్ పెట్టినప్పుడు నువ్వు వీరా షాప్ లో నువ్వు 5000 ఇచ్చినా 6000 ఇచ్చినాగా నా సెల్ నేను కావాలంటే నీకు ఇదే సెల్ కావాలంటే 7000 పెట్టు చేతిలో. నాకేం బట్టి 7000 పెట్టి నేనే తెచ్చుకోలేనా? రాదు. రాదు. పోకో సెల్ ఇది అంత ఈజీగా 64 మెగాపిక్సెల్ రాదు. ఇవన్నీ కహానీలు చెప్పొద్దులే, నన్ను మరిపించేకే. నేనేమన్నా బకరా కాదు, లేకపోతే పరంబోకి కాదు, లేదంటే తిక్కబోకి కాదు. కానీ ఏమొచ్చింది కామెంట్? నిద్రపోండి, నేను నిద్రపోతాను అంతసేపు. నీకు ఎప్పుడు నిద్రసింది? ఎవరమ్మా పనుకోండి? అత్తయ్య. బాబీ అవన్నీ వదిలే. నువ్వు నేను అదే పద్దు చెప్పేది, మనము అవన్నీ వదిలేలా, పట్టించుకోకూడదు. ఏమే మీ మీద వచ్చింటే కదా మీరు పట్టించుకునేకి, నా మీద కాబట్టి అందరి మీద వస్తాయి అంటావు. అత్తయ్య, ముగ్గురు మీద ఎట్లా వస్తాయి. ఇస్తానరా బ్యాడ్ కామెంట్లు అన్ని? ఎట్లా లే నాకు చెప్పులే, ఫస్ట్ చెప్పు. ఏంది బాబీ మళ్ళా నేను మొదలు పెట్టాలా? కామెంట్ ఏమొచ్చింది చెప్పు. నాకు నాకు నచ్చదు. అందుకే చెప్పటం ఎందుకు పెడతాన్నారు? వాళ్ళకి ఏమైనా తిన్నది అరగదా? మెంటలా? వాళ్ళకి ఏమైనా ఎందుకు పెడతాన్నారు? ఎప్పుడు ఒకరిని రోపించే పనేనా? ఎప్పుడు రోపు ఆడించుకునే పనేనా వాళ్ళకి? ఇంతకైనా వేరే డ్యూటీలు లేవా వాళ్ళకి? అంతేగా. ఉద్యోగాలు చేసుకోరా? ఇంట్లో పనులు చేసుకోరా? మీకు కామెంట్ పెట్టండి, మన ఛానల్కి కామెంట్ మా పెట్టండి. ఏమీ లేదమ్మా, ఎందుకు అంత అంత ఏందో మామూలుగా అంటారు అంతే. దాన్ని మనము చూసి చూడనట్లు పోతా అండల్లా. నేను అట్లా పోను బాబీ. ఇప్పుడు నేను పోతాను లేదా నిన్నంటే చూసి చూడనట్లా. ఎప్పుడో ఈ పాపనంటే ఏమైనా అట్లా కొంచెం రెస్పాండ్ అవుతా అంతే. నన్ను అంటే నేను చూసి చూడనట్లే కదా పోతా ఉండేది. అంటే నాకు ఏమైనా బ్యాడ్ కామెంట్ రావచ్చు, ఏమైనా రావచ్చు, చెప్పలేము. సోషల్ మీడియా అంటే అంతే. అవి తీసేస్తావు, నావి పట్టించుకోవు. నీ పెళ్ళానికైతే ఏమి రాకూడదు. అట్లా కాదు, ఇప్పుడే కదా అన్నావు ఎవరికైనా వస్తాయి ఏంటన్నా? ఎవరికైనా వస్తాయి కాదు. ఇంతకు ముందు ఏమన్నావు? ఇంతకుముందు ఏమన్నాను? పట్టించుకో. అట్లా కాదు, ఏమన్నానంటే ఇప్పుడు ఇప్పుడు నీకేమైనా అన్నారనుకో, నేనేం చేస్తా తెలుసా? అయన్నొద్దు, పాయింట్కి రా. నీకేమైనా అంటే నేనేం చేస్తా తెలుసా? ఏం చేస్తావు? కర్మ వదిలి పెడతా. ఎందుకంటే కర్మ చాలా గట్టి కొడుతుంది మనకన్నా. ఎవరికి కొడుతుంది కర్మ? వాళ్ళకి. బా ఏం కొడతావురా డైలాగు? ఏం వద్దు సన్యాసి డైలాగులన్నీ అడుగు. ఆ పాపని కర్మనే గట్టి కొడుతుంది నాకన్నా. కానీ అదే పద్దుకి ఏమైనా అన్నారనుకో, నువ్వే కొడతావు. నేను కొడతానలేదు. నువ్వే కొడతావు. అమ్మకొస్తే మటుకు దేవుడు కొడతాడు. మా దేవుని దెబ్బ గట్టి ఉంటుందా? నా దెబ్బ గట్టి ఉంటుందా? ఎవరైనా సరే రిప్లై ఇచ్చినప్పుడు, అది కామెంట్ పెట్టినప్పుడు వెంటనే రిప్లై ఇయ్యాల. వాళ్ళ మొగ మీద కొట్టినట్లు ఇయ్యాల. ఇంకొకసారి పెట్టడానికి భయపడతారు. నీ పెళ్ళానికి ఇస్తే నువ్వు పెడతావంట. అట్లా పెట్టవు. నాకైతే దేవుడు చూసుకుంటాడంట. పట్టించుకోకూడదు. ఆహా నీది కూడా పట్టించుకోద్దాను. నేను అదే చెప్తాను, పట్టించుకోవద్దు అని. నువ్వు పట్టించుకోకుండా ఇంత పొడుగు పట్టించుకుంటాడులే. బా ఏం చూపిస్తావురా? ఏం పెట్టుకున్నావురా అక్కడ? కామెంట్లు చూస్తావు కదా? లే చూస్తావు, మెత్తగా మనసులో పెట్టుకుంటా. నన్ను ఎంతమంది ఏమన్నా నీకేమో మళ్ళీ నాకు బూతులు వస్తాయి. నీకు కూడా ఎచ్చక కాదు. మళ్ళీ అయితే అదే అమ్మా ఏమనలేదమ్మా నిన్ని. ఏమంటారు మహా అంటే? జ్యువెలరీ, అదే జ్యువెలరీ ఏమైనా యాడైనా కానీ స్కామ్ చేసుకొని వచ్చిందా, ఎట్లొచ్చినాయి అని అడిగిరి. మళ్ళా ఆ తర్వాత వచ్చేసి చీరలు కూడా ఏమైనా, అదే చీరలు ఎక్కడి నుండి వచ్చినాయి అంత మంచి చీరలు అని అడిగిరి. అవును బాబీ, నేను రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ చేసి ఎవరన్నా పెడతారు కదా, అవి దొబ్బేసుకొని పోయినా. నాకేమన్నా తెచ్చుకోవద్దుమా. నోర్మోయలే చీరలు లేవా? నాకేమో అవి లేవా? నాకేమన్నా
నా బీరువా తీసి అన్ని చూపించినామే. 2 బీరువాలు కొన్నంత చీరలు ఉన్నాయి నా దగ్గర, లేవా? ఆ? ఎవరు అట్లా అనేది మత్తలేని వాళ్ళు? అవునే, ఒక చిన్న బీరువా అంతా పట్టు చీరలు ఉన్నాయి, ఈ బీరువాళ్ళు అంతా ఫ్యాన్సీ చీరలు పెట్టుకున్నారు. అదిగో ఆ షెల్ఫ్లో అన్ని కాటన్ చీరలు పెట్టుకున్నారు, దాంట్లో అన్ని డైలీ వేర్ పెట్టుకున్నారు. నా కాళ్ళు లేవా చీరలు? ఎవరు రావాలి చెప్పు. కామెంట్ పెట్టిన వాళ్ళకి అడ్రస్ పెట్టలే, రమ్మను, నేను చూపిస్తాను అవన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం. ఇంత మంచి మనిషిని పట్టుకొని ఎంగిలాకులు ఎత్తుకునే ముష్టిది అంటారా? ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడ్రా. ఎవరికి బాబీ అది? పరంబోకిది. పరంబోకి కూడా పరంబోకిది అది. మనకి ఎట్లా తెలుసు? అది ఎత్తుకుంటానేమో. పట్టించుకోకూడదు మా. ఉంది బాబే నా మైండ్. నిన్న సీరియల్ వచ్చింది కదా, టీవీలో చూసి ముక్కు పొడకు కూడా దిక్కులేంది, అంతంత పెద్ద పెద్ద బంగారు దిగేసిందంటే ఆడెత్తుకొచ్చింది అనుకుంటే వాళ్ళు అనుకుంటాంటారు నాన్న. మనము చెప్తానులే, మనం ఎట్లుండదు తెలుసా, ఇట్లా 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 ఇట్లాంటివి జరిగినప్పుడు సాత్వికంగా ఉండాల. ముక్కు పడక ఏం గతి లేక ఏం కాదు. అదే కదా మన ఇరిగింది పక్కన పెట్టినా, నాకు పోయి తెచ్చుకునే టైం లేదు. తెలుసులే ఏం అల్లవి దొబ్బేసి ఎక్కింది. నేను ఏమైనా ఎట్లా కనపడతాను? నేను అంత చీప్ క్యారెక్టర్ అనుకున్నారా నాది? అంత చీపా నాది? తెలుసు ఏమని కాస్ట్లీ నువ్వు. మిమ్మల్ని చూడు, ఆ రోన్ సేఫ్ సీరియల్లోనే పైన నుంచి కింద వరకు గమనించినారు. గమనిస్తే వాళ్ళే ఏమి నా వేసుకున్నా నేను తీసిన ఎట్లయినా ఉంటిలే, ఎట్లయినా ఉంటే వాళ్ళకేమి. అది కాదు వాళ్ళ బాధ, మీరు ఆడ దొబ్బేసుకొచ్చినారని. నీకు మూతి పగులుతుందమ్మా, తలకాయ గోడలేకపోతుంది. చెప్పుకోకుంటే చెప్పు. వాళ్ళకే ఉన్నాయేమో అన్నీ దిగేసుకునేకి, ఇంకెవరికి ఉండవేమో. నాకేం కర్మ పట్టిందే ఎవరు దొబ్బేసుకొని పోయేకి. అంతేగా. పనికిమాలి బోకులు పెడతా ఉంటాయి, పనికిమాలి బోకులు వాళ్ళకి. ఇంకా మీరు అంతకన్నా పెద్ద బోకులు మీరు. చదవద్దులే, పోదాం కదా. ఏంది పోదాంపా? ఇట్లా చెప్తా ఉండేదే, చెప్తా ఉండేదే, మళ్ళీ పోదాంపా. మేము చెప్పకుంటే మీరే కదా అయినా మీకు కిచింత కూడా బాధ లేదు. ఎంత ఉంది తెలుసా? మా అమ్మ నన్న వదిలేస్తా, పెళ్ళాన్నంటే పట్టుకుంటా అంటావు కానీ నువ్వు. అందుకేనేమో ఆవలిస్తున్నారు. ఇప్పుడు అనుకుంటే ఏ రాత్రికి లేస్తారో. మీ ముఖంలో ఏ మాత్రం అంత ఇదిగా కామెంట్ వస్తున్నాయని కూడా ఇంత టెన్షన్ లేదు, ఇంత బాధ లేదు, రాగింజంత కూడా లేదు మీ ఫేస్ ఫీలింగ్. నా ఫేస్ లో చూడి బాధ కనపడతాను, ఆకాశరామన్న ఉత్తరాలు పట్టించుకుంటావా? మీ ఫేస్ లో గ్లామర్ కనపడుతుంది. బిస్కెట్ తింటారా? కనపడతాను మీ దాంట్లో హ్యాపీనెస్ కనపడుతుంది. మీ ఫేస్ లో ఫెయిర్నెస్ కనిపిస్తుంది, గ్లామర్ కనిపిస్తుంది. వద్దు మునగ చెట్టు ఎక్కియద్దండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వద్దప్ప వద్దు. పనుంది. ఏం పోతావు మా పనుకో. నేను ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఎవరైనా తిట్టినారనుకో, నేను చెప్పేది ఎవరైనా నిన్ను తిట్టినారనుకో, నువ్వు ఆ టైంలో ఏం చేయలేదు తెలుసా? అన్ని గాలికి వదిలేసి. గాలికి వదిలేద్దు, గాలికి వదిలేద్దు. ఈ చెవులో వినాలే, ఈ చెవులో విను, నాకు రావు. ఈ చెవులో ఎవరైనా వచ్చి నిన్ని నీవు నీ మొగము ఉడదాకు మొగం ఉన్నట్లున్నావు కదే అంటే నువ్వేమన్నా చేయలేదు తెలుసా? అప్పుడు నువ్వేం చేయలేదు తెలుసా? ఈ చెవుతో వినల్లా, ఈ చెవుతో వదిలేదు. ఇంకొకరు వచ్చి ఎంత ఖచ్చితంగా ఊర్లో వాళ్ళ అందరితో గోకి గొడవలు పెట్టుకుంటుందంటేనే అంటేనే అప్పుడు నువ్వేం చేయాల? ఈ చెవుతో వినల్లా, ఈ చెవుతో వదిలేయాల. ఫేస్ మీద స్మైల్ తగ్గకూడదు. అవి మాటలు నువ్వు అంటానవా వేరే వాళ్ళతో అనిపిస్తానవా? నీ మాటలు వేరే వాళ్ళు అన్నట్లు కనపడలే నాకు. నీ మైండ్ లో నీ మనసులో ఉంటేనే బయటకు వస్తాను. ఎవరిని గోకినా ఎవరితో గలాట పోయినా ఎగ్జాంపుల్ గా చెప్తాను. నా ఇంట్లో నేను ఉంటాను, ఎవరితో పోయినా ఎవరితో మాటలు ఎట్లంటావో నువ్వు ఎట్లా అన్నావు ఇప్పుడు? ఆ మాట ఎట్లా అన్నావు? ఎవరు చెప్పలేదు. ఎందుకంటావు? బ్యాక్ సైడ్ నీ పెళ్ళాని మీద చేయబడకూడదు, మాట పడకూడదు. లేదు మా చెప్పేది
అవంతా లేదు లేదు యాక్చువల్గా అవంతా నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని తమాషా చెప్పింది వద్దు బాబీ, ఏమి లేవు, బ్యాడ్ కామెంట్స్ ఏం అనలేదు, నిజంగా అంటేనే ఏమనలేదు, ఊరికే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూసే అట్లా అన్నాను, ఏం పొద్దు ఎవరిని అనలేదు, ప్రామిస్ ఊరికే అట్లా అన్నా. అంటే మీరు ఇట్లా కూడా టెన్షన్లు పెడతారా? టెన్షన్ పెట్టేది కాదు, నిజంగానే రేపు పొద్దున దారిలో పోయేటప్పుడు ఎవరైనా నిన్ను ఒక మాట అన్నా కూడా అప్పుడు ఏం చేయాలంటే మనము ఇట్లా తుడుచుకొని పోలా? తుడుచుకొని పోద్దమ్మా, అసలు నన్ను కాదనుకో, ఇప్పుడు నువ్వు నిన్నంటేనే ఇప్పుడు నిన్ను అనుకుంటే నువ్వు తుడుచుకోవాలా, ఉండు. నిన్నే కాదు అనుకుంటే ఇంకా నీకేముంది, ఇంకా కావాలంటే నీకు దూదులు ఇస్తా, దూదులు పెట్టుకొని పో, ఎవరైనా అన్నా నీకు వినపడదు, వాళ్ళకి ఏమైనా తీర్తా నన్ను? వద్దు మనకు వాళ్ళతో. ఉండులే ఒక 1 minute, నువ్వే పోతా అంటావు, అయిపోయింది. లే బోకినా కొడక్క, లే పరం బోకినా కొడక్క, లే సన్యాసి విధవనా ఈయన కొడుకున్నాడు, లోఫర్ నా కొడుకు అంటే పోతావాలే. చెప్పేది అప్పుడు ఏమనుకుంటా, నేనేమనుకుంటా తెలుసా, అప్పుడు నేనేమనుకుంటా తెలుసా, నన్ను కాదు ఒకవేళ నన్ను అన్నా గాని వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు అనుకుంటా. ఏమి జాలి హృదయం అప్ప నీది. పాలే పా ఏమి పడు ఇలే. మా పాలసీ ఏం తెలుసా, నా పాలసీ ఏదో చెప్పాలా నీకు? ఎన్ని పాలసీలు చేసినావు? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కాదు నేను చెప్తాను, ఇంకేంది పేరుకే అదే లైఫ్ ఇన్సూరెన్స్. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ ఏంది తెలుసా, ఇప్పుడు నిన్నొచ్చి నలుగురు వచ్చి నిన్ను తిట్టినారనుకో, నన్నేందిరా నన్ను పొద్దున్న లేచినా నుంచి నన్నారు పోసుకుంటారు. అట్లా కాదమ్మా, నీకు చెప్తాను, నేను తెలుసుకో, తత్వం నేర్పిస్తాను. తిట్టినారనుకో, బయట తిడతానరా నిన్నే? నేను చెప్పేది నువ్వు ఒకవేళ తిట్టినారనుకో, అంటే ఫ్యూచర్ లో ఒకవేళ తిట్టినప్పుడు నువ్వు బాధపడినాక నేను చెప్పితే అది ఆ ట్రీట్మెంట్ జరగదన్నమాట. అందుకే ఇప్పుడే చెప్తాను, నిన్ను ఒకవేళ ఎవరైనా తిట్టినారనుకో, చెప్పు, ఏమనుకోలా, నువ్వేమంటావు, నేను ఎవరైనా తిట్టినారనుకో, ఏమనల్లా, నన్ను కాదనుకో, నన్ను కాదు పక్కనోళ్ళని అనుకో. అయిపోయింది సింపుల్. ఇప్పుడు ఎవరైనా అట్లా తిట్టి గోక్తి నువ్వు అట్లే అనుకొని వస్తాను. నేను అట్లనే అనుకుంటా. మళ్ళా ఇప్పుడు నీ పెళ్ళాన్ని అంత ఎందుకు అంత ఇదైతుంది? నన్ను కాదు కాబట్టి ఇదైతా అట్లా, మళ్ళీ నన్ను కూడా అంటే నిన్ను కాదు కాబట్టి అట్లా కావాలి కదా. అందుకే కదా నిన్నన్నా నన్నన్నా ఒకటేనా, నువ్వు నేను ఒకటే కదా, అందుకే నిన్నన్నా నన్నన్నా మనల్ని కాదు అనుకుంటా. అసలు నీ భాష అర్థం కాలే, ఏంది నీ బాధ? అట్లా కాదు, అంత ఈజీగా అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు, చెప్పింది ఫాలో అయితే చాలు, వర్క్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మెంటల్ నా కొడుకు.